వారాహి నవరాత్రి దీక్ష చేయడము అంటే చాలా కష్టముతో కూడిన వ్యవహారం. అయినా కూడా మనం నెగ్గి తీరాల్సిందే. చాలామంది ఈరోజే ఉద్వాసన మంత్రం చెప్పండి అని అడుగుతున్నారు. 3 రోజులకే అలసిపోయాము అంటున్నారు. అందుగురించే మొదట్లోనే నేను చెప్పాను, నైవేద్యాలు, దీపాలు, మాలలు ఇటువంటివి అన్నీ పెట్టుకుని అలసిపోవద్దు. పూజలో ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంలో 9 రోజుల దీక్షని 3 రోజులకి 5 రోజులకి కుదించుకోవద్దు. వీలైనంత మీరు శక్తిని సంపాదించుకుని 9 రోజులు పూర్తి చేయండి. ఈరోజు ఒక అబ్బాయి చెప్పాడు, నాకు అమ్మవారి దగ్గర వెలుగు కనిపించింది జపం చేస్తుంటే, ఆ వెలుగుని నేను చూడలేకపోయాను అని. ఒక ఆవిడ చెప్పింది, పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి వింజామర వీచుతుంటే ఒక రకమైన భయంతో కళ్ళ నీళ్లు వచ్చాయి అని. ఇటువంటి అనుభవమే అమ్మవారి దర్శన రూపం. మనం ప్రత్యక్షంగా అమ్మవారిని చూడలేము. చూడాలి అంటే ఈ కళ్ళు సరిపోవు, మనోనేత్రం వికసించాలి. కానీ ఈ మొత్తము సాధనకి శాస్త్రీయ పద్ధతిలో పూజ చేయించడానికి నేనున్నాను. మీకు వెనక నేనుంటాను. ముందుండి మీరు పూజ చేసుకోవడం మీ బాధ్యత. చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మన గ్రూప్లో కొత్త గ్రూప్ కూడా యాడ్ చేశాను. పాత గ్రూప్ ఫుల్ అయిపోయిందని చెప్పి ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఎవరికైనా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదా నా ఫోన్ నెంబర్ మీద సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.